హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు కొహెడాలోని ఎక్సలెంట్ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చాను. ఎక్సలెంట్ ప్రాపర్టీ ఎందుకు అంటున్నానంటే, ఇల్లు వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్లో ఉంటుంది, 133 గజాలు. దీని రేట్ వచ్చేసి మనకు కేవలం 65 లక్షల రూపాయలు మాత్రమే. ఇక ఇంకో మెయిన్ హైలైట్ ఏంటంటే, ఏదైతే మీరు మన ఇల్లు ముందు చూస్తున్నారో అది శ్రీ చైతన్య కాలేజు. దానికి ఆపోజిట్లో మనకు సర్వీస్ రోడ్ ఉంటుంది, ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు. అదే కాకుండా మన ఇల్లు వెనకాల మనకు కొహెడా టు పెద్దంబరపేట వెళ్ళే 100 ఫీట్ల రోడ్ ఉంటుంది. మంచి రోడ్డు కనెక్టివిటీతోని ఎక్సలెంట్ మంచి కన్స్ట్రక్షన్తో మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఈ ఇల్లు గురించి ఏ డౌట్ ఉన్నా పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి తనకు ఫోన్ చేసినట్లయితే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీకు ఆలస్యం చేయకుండా ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ ఇల్లు వచ్చేసి మనకు జై వీర హనుమాన్ నగర్ కాలనీలో ఉంటుంది. ఈ జై వీర హనుమాన్ నగర్ కాలనీ అనేది మనకు కొహెడా కిందకి వస్తుంది. కొహెడా అనేది మనకు అబ్దుల్లాపూర్ మండలం, తుర్కెంజాల్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఏదైతే మీరు ఈ హైవే చూస్తున్నారో ఇది విజయవాడ హైవే, 6 లైన్ హైవే. ఆ విజయవాడ హైవే నుంచి జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే ఈ రోడ్డు చూస్తున్నారో ఈ రోడ్ వచ్చేసి మనకు కొహెడా టు పెద్దంబరపేట వెళ్ళే రోడ్డు. ఆ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటే ఆ రోడ్ నుంచి జస్ట్ 3వ ఇల్లే మనకు. మన ముందు వచ్చేసి మనకు శ్రీ చైతన్య కాలేజ్ ఉంటుంది. ఆ కాలేజ్కి ఆపోజిట్ సర్వీస్ రోడ్డు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 అయినా సరే, ఎగ్జిట్ నెంబర్ 12 అయినా సరే మనకు అతి దగ్గర ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో సర్వీస్ రోడ్డు జస్ట్ మనకు 200 మీటర్ డిస్టెన్స్లో నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు. మంచి లొకేషన్లో చాలా బాగుంటుంది. ఇల్లు విషయానికి వస్తే మాత్రం 133 గజాలలో ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. దీని ముందు రోడ్డు చూస్తున్నట్టయితే మనకు 20 ఫీట్ వైడ్ రోడ్డు, డ్రైనేజ్ వచ్చేసి మనకు కృష్ణా వాటర్ వచ్చేసింది, అన్ని రకాల సౌకర్యాలు వచ్చేసినాయి. ఇల్లు ఎసిఫ్ట్ వచ్చేసి మనకు 1140 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఇక డైమెన్షన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక డైమెన్షన్ విషయానికి వస్తే మాత్రం 30x40 డైమెన్షన్స్, చాలా అరుదుగా లభించే డైమెన్షన్స్. ఇల్లు 2 BHK హౌస్ ఎలా కట్టారో చూద్దాం లోపల. ఫ్రెండ్స్ ఈస్ట్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి మనకి ఎంత బాగుందో. మంచి స్టాండర్డ్ గల గేట్ ఇవ్వడమే కాకుండా మనకు ర్యాంప్ కూడా హైట్ కట్టడం జరిగింది. ఇలా హైట్ కట్టడం వల్ల ఇల్లు లుక్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పార్కింగ్లో ఒక 2 బైకులు పెట్టే విధంగా పార్కింగ్ అవుతుంది. మనకు ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మంచి గ్రానైట్తో ఇవ్వబడింది. ఇటు చూసుకున్నట్లయితే మనకి ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో బోర్ పాయింట్ వేయడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకుంటే మనకి ఇది 3000 కెపాసిటీ గల సంప్ ఇవ్వబడింది. ఇంత పెద్ద సంప్ ఎందుకంటే మనకు ఇల్లుకు G+1 పర్మిషన్, ఫుల్ LRS పేరుతో ఉంది. చూసుకోండి మంచి సెట్ బ్యాక్లు అయితే చాలా బాగున్నాయి. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా బ్రహ్మాండంగా ఇవ్వబడింది. ఇటు పైకి వెళ్ళడానికి మనకు మెట్లు కూడా ఇవ్వబడింది. అది కూడా మనకు 4 ఫీట్ల మెట్లు ఇవ్వడమే కాకుండా మంచి గ్రానైట్తో ఇవ్వబడింది. మనకు కిచెన్లకు కూడా ఇటు వెళ్ళే విధంగా మనకు వాస్తు ప్రకారంగా ఒక డోర్ కూడా ఇవ్వబడింది. చూసుకోండి మెట్లకి ఎంత ఫేషియస్ ఉందో. ఒక ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకుని ఏదైనా వస్తువులు పెట్టుకున్నా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు ఒక బాత్రూమ్ కూడా ఇవ్వబడింది. చూసుకోండి ఒక మనిషి తిరిగే విధంగా ఇంత మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయి, చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. లోపల 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేసు సింహద్వారం నుంచి అయితే లోపలికి ఎంటర్ అయినా చూసుకోండి. పార్కింగ్ చూస్తారు కదా, చాలా బాగుంది. 30x40 డైమెన్షన్స్ చాలా బాగున్నాయి కాబట్టి చూసుకోండి ఇల్లు ఎంత మంచి కుదిరిందో. మనకు నేను నిలబడ్డది వచ్చేసి మనకు లోపలికి ఎంట్రీ కాగానే మనకు హాల్గా ఇవ్వడం జరిగింది. హాల్లో వీళ్ళు ప్లాన్ చూసుకోండి మనకు టీవీ పాయింట్ ఇటు ఒకటి ఇవ్వడం జరిగింది, అటు కూడా అంటే మీ ఇష్టంలో తీసుకోవచ్చు. ఇటు టీవీ పాయింట్ పెట్టుకుంటే ఎల్ ఆకారంలో మన సోఫా సెట్ వేసుకొని కూర్చుండే విధంగా మంచి ప్లానింగ్తో పడింది. వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫాల్ సీలింగ్ కూడా మంచి లైట్లతో చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. డోర్ గురించి మాకు చెప్పడం మంచి బాధ్యత. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి సింహద్వారం అయితే చాలా ఇంపార్టెంట్. దీనికి వాడిన డోర్స్ కానీ చౌకోట్స్ కానీ కంప్లీట్ ఇంటెంటివ్తో వాడబడ్డాయి. మంచి హార్డ్వేర్ కూడా ఎక్సలెంట్ వాడబడింది. చూసుకోండి ఎంత బాగుందో. టోటల్ 1140 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఇది వచ్చి 2 BHK పోర్షన్. చూసుకోండి మనకు ఇది వచ్చేసి 6 మెంబర్ గల మనకు డైనింగ్ అయితే ఈజీగా పడుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఒక వాష్ బేసిన్ కూడా ఇవ్వబడుతుంది. ఇటు కూడా మనకు వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో ఇవ్వబడింది. ఇక్కడ కూడా చూసుకోండి మంచి డిజైన్తో ఫాల్ సీలింగ్ లైట్లు ఇవ్వబడి. ఇటు ఓపెన్ కిచెన్ ఇవ్వడం వల్ల ఇటు నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా మంచి ప్లానింగ్తో అయితే ఇవ్వబడింది. ఇది వచ్చేసి మనకి ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక 2 పూజ చేసుకునే విధంగా ఒక పూజ స్పేస్ కూడా ఇవ్వబడింది. ఇటు చూసుకోండి 2 వంట చేసుకునే విధంగా యూ ఆకారంలో మంచి ప్లాట్ఫామ్తోని
అందమైన టైల్స్తోని వెంటిలేషన్ పరంగా ఒక విండోతోని అన్ని రకాల మనకు సెల్ఫ్లు కూడా ఇవ్వబడ్డాయి. ఇటు మనకు వాస్తు ప్రకారంగా వాష్ ఏరియాకి వెళ్ళడానికి కూడా చూపించాను కదా ఇంతకుముందే మీకు. అటు కూడా మనకు ఒక డోర్ కూడా ఇవ్వబడింది. దీని ముందే మనకు శ్రీ చైతన్య కాలేజీ కాకుండా మనకు అతి దగ్గర లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అదే కాకుండా ఆదిబట్ల టీసీఎస్ చూసుకున్నా కానీ, మన కొంగరకాల కలెక్టరేట్ చూసుకున్నా కానీ, ఫాక్స్గాన్ కానీ మంచి ఎంప్లాయ్మెంట్ అతి దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూడబోతున్నాం. చూసుకోండి మనకు డోర్ క్వాలిటీ ఎంత బాగుందో, ఎక్సలెంట్ మంచి క్వాలిటీతోని మంచిగా మనకైతే హార్డ్వేర్ అయితే ఎక్సలెంట్ వాడారని చెప్పుకోవచ్చు. ఇందులో ఇద్దరు పిల్లలు ఈజీగా 2 దివాన్లు వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా ఎక్సలెంట్ మనకైతే కట్టడం జరిగింది. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. మంచి ప్లానింగ్తోని మంచి మెటీరియల్ కట్టడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ విషయాల్లో చూసుకున్నా కానీ వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు సరిపడని సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. మీరు భవిష్యత్తులో కబడ్డీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇటు చూసుకుంటే మనకు ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వబడింది. ఇలా ప్లాన్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 30x40 డైమెన్షన్స్ ఎక్సలెంట్ వాడుకున్నారు ఇల్లు. ఇది ఇల్లు చుట్టుపక్కల మనకు స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, మనకు సూపర్ మార్కెట్లు కానీ, విజయవాడ హైవే జస్ట్ మనకు 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది పెద్దంబర్పేట. ఇప్పుడు మనకు 6 లైన్ హైవే అవుతుంది. మంచి డెవలప్మెంట్ ఉంది. మంచి డెవలప్మెంట్ ఎందుకంటున్నట్టు ఇప్పుడు ఆల్రెడీ ఇది మున్సిపాలిటీలో ఉంది. మనకు రాబో రోజుల్లో మనకు అండర్ జీహెచ్ఎంసీ కూడా కలపబోతున్నారు. ఈ విషయాన్ని గమనించగలరు. ఇప్పుడు మనం వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్లో చూసుకోండి. మాస్టర్ బెడ్రూమ్ ఎంత విశాలంగా ఉందో. ఇందులో 6x6 బెడ్ పట్టాక కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి ఫేషియస్ ఉంది. అన్ని రకాల మంచి సెల్ఫ్లతోని వెంటిలేషన్ పరంగా ఎక్సలెంట్ విండోతోని మన ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారు. చూసుకోండి చాలా బాగుంది. ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇలా ప్లాన్ చాలా బాగుంది కాబట్టి స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ఎక్సలెంట్ ప్లాన్తో ఇచ్చారు. ఈ టోటల్ 2 BHK పోర్షన్ వచ్చేసి మనకు 133 గజాల్లో కట్టడం జరిగింది. 1140 స్క్వేర్ ఫీట్లో ఈస్ట్ ఫేస్లో కట్టారు. చూశారు కదా మీరు. టెర్రస్ పైకి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడదాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి మన ఇల్లు చుట్టూ అన్ని ఇండ్ల మధ్యలో చాలా బాగుంటుంది. అన్నిటికన్నా మెయిన్ హైలైట్ మనకు శ్రీ చైతన్య కాలేజు, దానికి ఆపోజిటే సర్వీస్ రోడ్ ఉంటుంది. ఇక ఇది వచ్చేసి మనకు చూసుకోండి ఫ్లోరింగ్ ఎంత బాగుందో. 30x40 డైమెన్షన్స్లో 1140 స్క్వేర్ ఫీట్లో ఎక్సలెంట్ కట్టడం జరిగింది. ఇక రేటు కూడా మార్కెట్కు డల్ ఉండడం వల్ల కేవలం 65 లక్షలే పెట్టడం జరిగింది. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు, సిట్టింగ్లో తగ్గుతుంది. ఇటు చూసుకున్నట్లయితే ఏదైతే మీ కార్లు నిలబడాయో అదే మనకు పెద్దంబర్పేట కోహెడ వెళ్ళే రోడ్డు. ఆ రోడ్ నుంచి జస్ట్ 3 ఇల్లు చూసారు కదా, వాకబుల్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఆ రోడ్డు కానుకుని వీర హనుమాన్ నగర్ అని చెప్పి బోర్డు ఉంటుంది. అది కూడా మీకు లైవ్లో చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ ఇల్లు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమైనా డౌట్లు ఉన్నాయితే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి తనకు ఫోన్ చేసినైతే దగ్గరుండి డాక్యుమెంట్ పరంగా సరే, హైడ్రా గురించి పరిధి అయినా సరే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఇక మనం బ్యాంక్ లోన్ విషయానికి వస్తే 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే 75% లోన్ అయితే మనకు సపోర్ట్ ఇస్తుంది. మీ ప్రొఫైల్ మంచిగా ఉంటుంది, 80% కూడా సపోర్ట్ ఇస్తుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మా యొక్క మనవి. ఇది 65 లక్షలు అనేది ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్లో తగ్గుతుంది. ఏ డౌట్ ఉన్నా ఓనర్ కాల్ చేయగలరు. మా యొక్క మనవి. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.